హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి కొన్ని మనకు వచ్చినటువంటి కామెంట్స్లో మరి నేను ఇంపార్టెంట్ కామెంట్స్ని అయితే పిక్ చేసుకొని క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఎపిసోడ్ని అయితే ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈ ఎపిసోడ్లో వచ్చేసి మీకు ఫస్ట్ క్వశ్చన్ ఏం తీసుకున్నానంటే, కామెంట్ ఏం తీసుకున్నానంటే, సో ఎం బాలకృష్ణ నుంచి అయితే అంటే ఈ నేమ్తో మనకు కామెంట్ రావడం జరిగింది. ఆ కామెంట్లో ఏముందంటే, సో పీఈటీ రెజ్యూమ్ని ఎలా రెడీ చేసుకోవాలి, ఇలా రెడీ చేయాలో ఒక వీడియో చేయండి అని చెప్పేసి మనకు ఒక కామెంట్ అయితే రావడం జరిగింది. సో ఈ కామెంట్లో వచ్చేసి మరి రెజ్యూమ్ అంటే ఏం లేదు. మనం రెజ్యూమ్ అంటే మనం ఒక పోస్ట్కి మనం అప్లై చేసుకునేటప్పుడు ప్రైవేట్గా మనం ఒక రెజ్యూమ్ అనేది పంపిస్తాం అనమాట. సో నా యొక్క నేమ్ ఇది, నా యొక్క అడ్రస్ డీటెయిల్స్, తర్వాత నా ఎడ్యుకేషన్ డీటెయిల్స్, తర్వాత నా అచీవ్మెంట్స్, సో ఈ విధంగా కొన్ని మరి డీటెయిల్స్ అయితే మనం అక్కడ ఒక సిస్టంలో మనం రెజ్యూమ్ అనేది తయారు చేసుకొని, సో ఆ రెజ్యూమ్ని మనం అక్కడ మరి మనం స్కూల్లో అయితే మరి డెమో ఇవ్వాలనుకున్నామో, అంటే ఏ స్కూల్లో అయితే మనం జాబ్ చేయాలనుకున్నామో ఆ స్కూల్లో మనం రెజ్యూమ్ అనేది ఇస్తుంటాం అనమాట. సో ఇవ్వవలసి వస్తుంది. సో దానికోసం మనం ఒక రెజ్యూమ్ తయారు చేసుకోవాలి. సో దానికి సంబంధించి ఒక సపరేట్ వీడియో అయితే చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇంకా మీకు కావాలి అంటే కూడా మీరు సో యూట్యూబ్లో కూడా మీరు చాలా వెతకొచ్చు. సో రెజ్యూమ్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలనే దానికి సంబంధించి చాలా వీడియోస్ అయితే ఉంటాయి. నేను కూడా ఒక వీడియో ప్రిపేర్ చేసి మీకు చెప్పడానికి అయితే ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించి ప్రయత్నం అయితే చేస్తాను. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ తీసుకున్నట్టయితే, ఆకాష్ కబడ్డీ అనే నేమ్తో అయితే మనకు ఈ కామెంట్ అయితే రావడం జరిగింది. సో ఈ కామెంట్లో వచ్చేసి బీపీఈడి ఫైనల్ ఇయర్ వాళ్ళు సో అప్లై చేసుకోవచ్చా అని అడుగుతూ ఉన్నారు. అంటే అంటే డిఎస్సికి సంబంధించినటువంటి సో క్వశ్చన్ అయితే అడుగుతున్నారనమాట. డిఎస్సిలో బీపీఈడి ఫైనల్ ఇయర్ చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చా అంటున్నారు. సో అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి నోటిఫికేషన్లో కూడా ఇవ్వడం జరిగింది. సో ఇంకా మీరు వెరిఫికేషన్ టైం కల్లా మీ రిజల్ట్ అయితే వచ్చి ఉండాలి. సో ఆలోగా మీ రిజల్ట్ రాకపోతే మిమ్మల్ని డిస్క్వాలిఫై చేసేస్తారు. అంటే మీకు జాబు ఒకవేళ మంచి మార్క్స్ వచ్చినా కూడా డిఎస్సిలో మీరు డిస్క్వాలిఫై అవుతారు, అంటే డ్రాప్ అవ్వాల్సి అయితే వస్తుంది. సో డిస్క్వాలిఫై అంటే మీరు డ్రాప్ అవ్వాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే మీ దగ్గర సర్టిఫికేట్స్ ఆ టైం కల్లా లేకపోతే యాక్సెప్ట్ అయితే చేయమని చెప్పేసి నోటిఫికేషన్లో కూడా క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట. సో అది టీఎస్ నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు. సో ఏపీ నోటిఫికేషన్ అయితే ఇది నాకు కనపడలేదు. సో ఫైనల్ ఇయర్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని ఉంది, కానీ సో ఇంకా డెప్త్గా టీఎస్ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఆ వెరిఫికేషన్ టైం కల్లా సర్టిఫికేట్స్ అయితే ఉండాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి మరి థర్డ్ కామెంట్ ఏంటంటే, సో దుబ్బాకు అని ఒక పేరుతో వచ్చిందనమాట. సో ఈ నేమ్తో అంటే కొంచెం పిలవడానికి కూడా ఇబ్బందిగా ఉంది ఈ నేమ్ అనేది. సో కొన్ని మెయిల్ నేమ్తో వస్తూ ఉంటాయి, లేదంటే వాళ్ళు ఇచ్చుకున్నటువంటి నేమ్ ఏదైతే ఉంటుందో సో ఆ నేమ్తో కూడా వస్తుంటాయి. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఒకసారి కామెంట్ చూసినట్లయితే, సార్ ఎంఎస్సి జువాలజీ చేశాను, సో నా సబ్జెక్టు చూపించట్లేదు, మళ్ళీ ఏం చేయాలని అడుగుతున్నారు అనమాట. అంటే ఎంఎస్సి జువాలజీ చేశారు, మరి డిఎస్సిలో అప్లై చేసేటప్పుడు వాళ్ళ సబ్జెక్ట్ అయితే చూపించడం లేదని చెప్పేసి అంటున్నారు. సో ఇటువంటిప్పుడల్లా ఏం చేయాలంటే మనము సో మీరైనా నేనైనా చేయవలసింది ఒకటే పని. సో హెల్ప్ లైన్ నెంబర్స్ అయితే ఉంటాయి, అక్కడ హెల్ప్ లైన్ నెంబర్స్ తీసుకొని మనం వారికి కాంటాక్ట్ అవ్వడం బెటర్. సో అది ఏదైనా టెక్నికల్ ఇష్యూ ఆ రోజుకు ఉంటే గాన సో నెక్స్ట్ ఆ రోజు తరచుగా ప్రయత్నం అయితే చేస్తూ ఉండండి. ఇంకా అప్పటికీ మీకు ఇష్యూ అనేది అలాగనే ఉంది అంటే సో మీరు ఏం చేయాలంటే వెంటనే హెల్ప్ లైన్కి మీరు కాల్ చేయాలి. అక్కడ కాంటాక్ట్ నెంబర్స్ అయితే పోర్టల్లో ఉంటాయి, మీరైతే కాంటాక్ట్ చేయొచ్చు. సో ఏపీడిఎస్ఎన్ మీరు టైప్ చేసిన, ఒకవేళ టీఎస్డిఎస్కి సంబంధించి స్కూల్ ఎడ్యుకేషన్ telangana.gov.in అని మీరు తెలంగాణకు సంబంధించి మీరు మరి ఆ వెబ్సైట్ సెర్చ్ చేసినట్లయితే అందులో మీకు హెల్ప్ లైన్ నెంబర్స్, కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ నెంబర్స్ తీసుకొని మీరు ప్రయత్నం అయితే చేస్తూ ఉండండి. కాస్తంత బిజీ అని చెప్తూ ఉంటుంది, అంటే రెగ్యులర్గా మీరు ప్రయత్నం చేస్తూ ఉంటే ఏదో ఒక సమయంలో కూడా మీకు కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది కాల్ అనేది. సో ఎందుకంటే నేను ప్రయత్నం చేసి చూశాను, ఒక 3 days కంటిన్యూగా ప్రయత్నం చేశాను. ఏ విషయంలో అంటే ఏపీడిఎస్సికి అప్లై చేసే సమయంలో మరి పీఈటీలకు సంబంధించి ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించి సో పీఈటీ పోస్టులు లేవు, ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేసే సమయంలో టెట్ అనేది మనకు లేదు కదా. సో కానీ అక్కడ టెట్ డీటెయిల్స్ ఇవ్వాలి అని చెప్పేసి ఆప్షన్ అడుగుతూ ఉందన్నమాట. సో ఆ విషయంలో నేను మరి ఈ విధంగానే హెల్ప్ లైన్ నెంబర్కి అయితే నేను కాంటాక్ట్ అయ్యాను. సో మీరు కూడా అదేవిధంగా హెల్ప్ లైన్ నెంబర్స్ ఏవైతే ఉంటాయో వాటికి కాంటాక్ట్ అవుతేనే సో మనకు క్లారిటీ అనేది వస్తుంది. అక్కడ మ్యాండేటరీ ఏం అవసరం లేదు, మీరు అక్కడ స్కిప్ చేయొచ్చు, లేదంటే నో అనే డీటెయిల్స్ కూడా పెట్టవచ్చు అని చెప్పేసి చెప్పారనమాట. అది ఎంటర్ చేయకపోయినా అంత ఇబ్బంది అయితే ఉండదు, అప్లికేషన్ సబ్మిట్ అవుతుందని కూడా చెప్పారు. సో మేము నాట్ అప్లికబుల్ అని కూడా మీరు అలా మ్యాటర్ అనేది ఎంటర్ చేయొచ్చు, అంటే ఒక మెసేజ్ అనేది రాయొచ్చు అనమాట. సో ఒక ఆప్షన్ అనేది కూడా ఆ విధంగా చెప్పడం జరిగింది. మీరు కూడా మరి ఒకసారి కాంటాక్ట్ అవుతే ఆ సమస్య ఏందనేది కూడా
వాళ్ళు సైట్కు సంబంధించినటువంటి ప్రాబ్లం ఏమన్నా ఉంటే కూడా వాళ్ళ దృష్టికి వెళ్తుంది. త్వరగా మీరు ఎంత కాంటాక్ట్ అవుతే అంత హెల్ప్ అవుతుంది. వేరే సబ్స్క్రైబర్స్ ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ కానీ లేదంటే వేరే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలనుకునే మన తోటి ఫ్రెండ్స్కి కూడా మరి మీరు హెల్ప్ చేసినట్లు అవుతారనమాట. సో ఆ విధంగా ట్రై అయితే చేయండి. సో ఇంకా ప్రయత్నం చేస్తే నేను కూడా ప్రయత్నం చేస్తాను ఆ విషయం సంబంధించినటువంటిది మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, మరి ఆ యొక్క ప్రాబ్లం అనేది క్లియర్ చేయడానికి నేను కూడా ప్రయత్నం చేస్తాను. అంటే కాంటాక్ట్ నెంబర్ అనేది హెల్ప్ లైన్ తీసుకొని మనం కాంటాక్ట్ అవ్వడమే అనమాట దానికి సొల్యూషన్. సో ఫైనల్ సొల్యూషన్ ఏంటంటే మనం హెల్ప్ లైన్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వడమే మనకు ఫైనల్గా అయితే మీకు ఆన్సర్ అయితే ఇస్తా ఉన్నాను. సో నెక్స్ట్ 4th క్వశ్చన్ చూసినట్లయితే, సో 4th కామెంట్ చూస్తే వెంకటేశ్వర్లు నుంచి అయితే మనకి కామెంట్ రావడం జరిగింది. ఈ కామెంట్లో వచ్చేసి, సార్ నేను బీపీఈడి కంప్లీట్ చేశాను. నేను ఏపీ స్టేటు సో తెలంగాణ స్టేట్లో నేను అప్లై చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. అంతేకాకుండా ఎంత పర్సెంటేజ్ అయితే మనకు డిఎస్సికి అవకాశం ఉంటుంది, అంటే ఎంత పర్సెంటేజ్లో పోస్టులు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో మీరు నిరభ్యంతరంగా అయితే వేరే స్టేట్కి సంబంధించి మీరు అప్లై చేసుకోవచ్చు. సో అంతేకాకుండా ఏ డిస్టిక్లో అప్లై చేస్తే బెటర్గా ఉంటుందని చెప్పేసి కూడా అడుగుతూ ఉన్నారనమాట. సో మీరు ఏం చేయాలంటే, మీకు ఫస్ట్ క్లారిటీ ఏంటంటే, మనం ఏపీ అయినా కూడా లేదంటే ఏపీ వాళ్ళు తెలంగాణ స్టేట్లో అప్లై చేసుకోవచ్చు నాన్ లోకల్ కింద. సో తెలంగాణ స్టేట్ వాళ్ళు కూడా ఏపీ స్టేట్లో డిఎస్సికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. సో ఇంకేంటంటే మీకు ఎంత పర్సెంటేజ్లో మనకి అవకాశం ఉంటుంది అంటున్నారు. సో ఎంత పర్సెంటేజ్ అంటే 5% అని చెప్పేసి నేను సెర్చ్లో అయితే చెక్ చేస్తే మనకు 5% అయితే కనపడింది. సో నాన్ లోకల్ కింద పోస్టులకు 5% అయితే మనకు రిజర్వేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకేంటంటే నెక్స్ట్ ఏ డిస్టిక్ అయితే బెటర్ అని అడుగుతున్నారు. సో వెంకటేశ్వర్లు అడుగుతున్నటువంటి ఈ కామెంట్లో ఏ డిస్టిక్ బెటర్ అనేది, మీరు ఏ డిస్టిక్లో అయితే ఎక్కువ పోస్టులు ఉన్నాయో సో ఆ డిస్టిక్ మీరు అప్లై చేసుకుంటే బెటర్. సో పోస్ట్ వేకెన్సీకి సంబంధించినటువంటి వీడియో చేయమంటే కూడా నేను చేస్తాను. సో చాలా వరకు అయితే కామెంట్ అయితే పెడతా ఉన్నారు, కాకపోతే మీరే చెక్ చేసుకోవచ్చు. పోర్టల్లోకి వెళ్తే ఈజీగా మీకు అక్కడ పోస్ట్ వేకెన్సీస్ అనేవి అక్కడ క్లియర్ డిస్టిక్ వైజ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో నేను కూడా ఒకసారి సెర్చ్ చేసి మీకు ఒక క్లారిటీతో ఒక ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. సో మీరు చేయాల్సిందల్లా ఏంటంటే గట్టిగా ఒక లైక్ చేసి, అట్లీస్ట్ ఒక 100 లైక్స్ ఇచ్చినామనుకోండి, సో మన వీడియో మనలాంటి తోటి ఫ్రెండ్స్కి అనేది రీచ్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో మన తోటి ఫ్రెండ్స్కి రీచ్ అవ్వాలంటే మన ఖర్చు ఏదైతే ఏం లేదు, జస్ట్ ఒక లైక్ చేసినామంటే చాలు, అందరికీ ఈ మెసేజ్ అయితే పాస్ అవుతూ ఉంటుంది. సో ఆ వీడియో కూడా మీకు తీయడానికి ట్రై చేస్తాను పోస్ట్ వేకెన్సీస్ సంబంధించి. సో ప్రస్తుతానికైతే 5th కామెంట్ చూసినట్లయితే మనకు, సో ఇక్కడ వచ్చేసి నరసింహ ముదిరాజు నుంచి అయితే మనకు కామెంట్ రావడం జరిగింది. సో ఇతను అడిగినటువంటి కామెంట్ ఏంటంటే, తెలంగాణలో పీఈటీ పోస్టులు పడ్డాయి కదా సార్, సో వాటికి సంబంధించి మెటీరియల్ ఏవైతే బాగుంటాయి అని ఇన్ టైంలో కొంచెం నాకు బుక్స్ టైటిల్స్ చెప్పండి సార్ అని అడుగుతున్నారు. సో బాగానే ఉంది. సో చాలా వరకు అయితే మనము సో ఏ మెటీరియల్ బెటర్గా ఉంటుంది అని చెప్పేసి మీకు చాలాసార్లు అయితే చెప్పాను. సో ఏం లేదు, మనకు ఒక పర్టికులర్గా టెక్స్ట్ బుక్స్ అనేటివి ఏమీ లేవు కాబట్టి, సో పలానా క్లాస్ నుంచి పలానా క్లాస్ వరకు అని చెప్పేసి మనకు ఎస్జిటిలో కానీ అంటే సబ్జెక్ట్ టీచర్లకు ఉన్నటువంటి పోస్ట్లో సిలబస్ గురించి చెప్పుకున్నట్లయితే, సో ఈ విధంగా మనకు స్కూల్ అసిస్టెంట్కి అయితే పలానా క్లాస్ నుంచి పలానా క్లాస్ వరకు అని చెప్పేసి ఒక పర్టికులర్గా మీకు క్లియర్గా మీకు సిలబస్ అనేది అక్కడ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆ విధంగా ఇక్కడి క్లాస్ వరకు మీరు సిలబస్ ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి టాపిక్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మనకు ఎలాంటి టెక్స్ట్ బుక్స్ కానీ సో పర్టికులర్ టెక్స్ట్ బుక్స్ కానీ లేవు. సో మనకు ఓన్లీ సిలబస్లో ఒక టైటిల్స్ ఇవ్వడం జరిగింది. అంటే పలానా సబ్జెక్ట్ అని ఇవ్వడం జరిగింది. ఆ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి మెటీరియల్ని మనం గ్యాదర్ చేసుకోవడం తప్ప మనకు వేరే మార్గం అయితే లేదు. సో మనకు పర్మనెంట్ టెక్స్ట్ బుక్స్ అనేటివి లేవు కాబట్టి, సో మనం ఏం చేయాలంటే ఏ కోచింగ్ సెంటర్లోనైనా కానీ లేదంటే సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయుల దగ్గర కానీ లేదంటే మీకు సీనియర్గా రీసెంట్గా ఎవరన్నా డిఎస్సి రాసినటువంటి వాళ్ళ దగ్గర కానీ, సో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మెటీరియల్ గ్యాదర్ చేసుకొని మీ దగ్గర ఉన్నటువంటి సిలబస్ ప్రకారంగా సో అక్కడ మీకు మొత్తం టాపిక్స్ కవర్ అవుతున్నాయా లేదా అని చెప్పేసి మీరు గ్యాదర్ చేసుకొని ప్రిపేర్ అవ్వడం బెటర్ అనమాట. సో అంతకుమించి మనం పర్టికులర్గా ఈ మెటీరియలే బాగుంటుంది, ఇదే చదవాలి, దీనికి సంబంధించిన మెటీరియల్ పలానా అని చెప్పేసి చెప్పడానికి వీలైతే అవ్వదు. సో ఏ మెటీరియల్ అయినా సరే మనకు పర్మనెంట్ టెక్స్ట్ బుక్స్ లేవు కాబట్టి, సో టాపిక్స్కి అనుగుణంగా కోచింగ్ సెంటర్స్లో మీకు అప్ టు డేట్ వరకు అయితే మీకు మెటీరియల్ అయితే రెడీ చేసి ఉంటారు. సో మీరు ఒకసారి కాంటాక్ట్ అయ్యి మీరు ఆ మెటీరియల్ తెచ్చుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి యూజర్ అనే పేరుతో మన కామెంట్ అయితే రావడం జరిగింది. సో ఇందులో వచ్చేసి నెట్బాల్ గేమ్ అనేది గవర్నమెంట్ జాబ్స్కి హెల్ప్ అవుతుందా, గవర్నమెంట్ జాబ్స్ వస్తాయా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో అంతేకాకుండా కోర్సెస్కి ఏ విధంగా ఉంటుంది, ఇది ఉపయోగపడుతుందని అడుగుతున్నారు. సో ముఖ్యంగా మీకు చెప్పేది ఏంటంటే, సో ఇది స్పోర్ట్స్ కోటా లిస్టులో అయితే నెట్బాల్ గేమ్ అనేది
మనకు రిజిస్టర్ అయితే అవ్వలేదు. సో మీకు ఎంట్రన్స్ పర్పస్ అయితే మీకు హెల్ప్ అయితే అయ్యే అవకాశాలు ఉంది. అంటే ఒక కోర్స్ చేయడానికి, మరి మీరు ట్రైనింగ్ చేయడానికి కానీ ఏదన్నా మీకు సీట్స్ పర్పస్ అంటే ఒక కోర్సులో మీరు సీట్ రావడానికి అయితే హెల్ప్ అవుతుంది. సో అందులో కూడా అక్కడ ఉన్నటువంటి ఎంట్రన్స్లో మేనేజ్మెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి లిస్టు ప్రకారంగా అందులో ఈ గేమ్ ఉంటే మీకు మరి ఎంట్రన్స్ సీట్లో కూడా హెల్ప్ అయ్యే అవకాశం ఉంది. లేదంటే ఈ గేమ్ ద్వారా వచ్చే అవకాశాలు అయితే ఉండకపోవచ్చు. సో ఇది మీకు అయితే క్లారిటీ అయితే ఇస్తా ఉన్నాను. స్పోర్ట్స్ కోటాలు అయితే ఈ యొక్క గేమ్కి సంబంధించి రిజిస్ట్రేషన్ అయితే అవ్వలేదు. ఈ గేమ్కి ప్రియారిటీ లేదు. సో ఇంకా మీరు ఒకవేళ దీని నుంచి జాబ్ వస్తుందా అనే ఆలోచనతో ఉంటే కనుక మీకు వచ్చే అవకాశాలు అయితే తక్కువగా ఉంటాయి. అసలు స్పోర్ట్స్ కోటాలు లేదు కాబట్టి మీకు పిలిచే అవకాశాలు ఉండవు గవర్నమెంట్ జాబ్ పర్పస్గా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే బనవత్ నాగా మనగం అనే పేరుతో అయితే పలకడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. సో ఆ నేమ్తో అయితే రావడం జరిగింది. సో ఏదేమైతేనేమి ఇక్కడ కామెంట్ ఏమడిగారంటే డిఎస్సికి ఆన్లైన్లో క్లాసెస్ చెప్తారని అడుగుతున్నారు. సో డిఎస్సిలో ఆన్లైన్లో అయితే క్లాసెస్ అయితే మనం చెప్పలేము. సో ఆల్రెడీ కొన్ని క్లాసెస్ అయితే చేసి ఉన్నాము. అది కూడా అనాటమీకి సంబంధించినటువంటి క్లాసెస్ చేసి ఉన్నాము. సో వాటిలో మీరు ఏ విధంగా ప్రాసెస్ అనేది ఉంటుంది, సో ఒక డయాగ్రామ్ ద్వారా ఏ విధంగా మనం సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు అనేది క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ మెథడ్ మీకు బాగుంది అంటే ఇంకా ముందు కూడా మీకు అన్ని టాపిక్స్ సంబంధించినటువంటి సబ్జెక్ట్ కూడా మీకు నేను క్లాసెస్ టీచింగ్ రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి అప్లోడ్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను. మీరు చేయాల్సిందల్లా ఒకటే ఏంటంటే, మీరు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియో చూస్తున్నట్లయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ట్యాప్ చేసి అందులో ఆల్ అని యాప్స్ చేసుకుంటేనే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మిస్ అవ్వకుండా ముందు మీరే చూడవచ్చు. ఇటువంటి వీడియోస్ అన్ని మీకే నోటిఫికేషన్ రూపంలో ముందుగా వస్తాయన్నమాట. సో అంతేకాకుండా నెక్స్ట్ కామెంట్ ఏముందో చూద్దాము. సో నెక్స్ట్ కామెంట్లో వచ్చేసి వెంకీ రన్నర్ అనే కామెంట్తో అయితే మనకు రావడం జరిగింది. ఆ నేమ్తో రావడం జరిగింది కామెంట్ అనేది. సో ఆ కామెంట్లో ఏముందంటే నో మీడియం అంటే మరి డిఎస్సిలో పేపర్ తెలుగులో ఉంటుందా ఉండదా అనే క్వశ్చన్ అయితే మనకు కామెంట్ అయితే అడగడం జరిగింది. సో మీరేం దాని గురించి టెన్షన్ అయితే పడొద్దండి. సో చాలా వరకు అయితే మరి నో మీడియం అని ఉంది అంటే నో లాంగ్వేజ్ అని ఉంటుంది అనమాట. ఎన్ఎల్ కానీ ఆ విధంగా ఉంటుంది మీకు. సో మనకి లాంగ్వేజ్ పోస్టులు అయితే కాదు, మన నాన్ లాంగ్వేజ్ సంబంధించినటువంటి ఎన్ఎల్ అని ఉండొచ్చు. సో మీరేంటంటే మీరేం ఇబ్బంది పడకండి. మీకు బైలింగ్వల్ మెథడ్లో అంటే క్వశ్చన్ అనేది బిట్ అనేది ఇంగ్లీష్లోను మరియు తెలుగులోను, అంటే ఫస్ట్ ఇంగ్లీష్లోనైనా ఉండొచ్చు, తెలుగులోనైనా ఉండొచ్చు. ఫస్ట్ తెలుగులో క్వశ్చన్ ఉందంటే కింద ఇంగ్లీష్లో వస్తుంది. ఇంగ్లీష్లో క్వశ్చన్ ఫస్ట్లో ఉందంటే సో సెకండ్లో కింద వచ్చేసి తెలుగులో వస్తుంది అనమాట. అంటే తెలుగులో ఉంటే ఇంగ్లీష్లో వస్తుంది, ఇంగ్లీష్లో ఉంటే తెలుగులో వస్తుంది. అంటే రెండు లాంగ్వేజ్లో మీకు కంపల్సరీ క్వశ్చన్ పేపర్ ఉంటుంది అనేది. సో ఫైనల్గా ఏంటంటే మీకు రెండు లాంగ్వేజ్లో బోత్ లాంగ్వేజ్లో అయితే మీకు క్వశ్చన్ పేపర్ అనేది రావడం జరుగుతుంది. ఇది కూడా ఎగ్జామ్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, అంటే అంతా ఆన్లైన్లోనే జరుగుతుంది. అది కూడా మీకు ఏ సెంటర్ అనేది కూడా మీకు హాల్ టికెట్లో అయితే రావడం జరుగుతుంది. హాల్ టికెట్లో వచ్చిన తర్వాత మీరు హాఫ్ అన్ అవర్ అంటే అక్కడ ఇచ్చినటువంటి టైమింగ్స్ ప్రకారంగా హాఫ్ అన్ అవర్ బిఫోర్ కానీ 1 అవర్ బిఫోర్ కానీ రామని చెప్పే అంటే టైమింగ్ ఎగ్జామ్ సెంటర్కి మీరు అటెండ్ అయ్యే టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. అక్కడ మీరు ఆ టైంకు అటెండ్ అయ్యి ముందు బయోమెట్రిక్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఆ ఎగ్జామ్ ఏ విధంగా జరుగుతుంది అనేది కూడా మీకు ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, నేను లాస్ట్ లైవ్లో చేశాను. సో లైవ్ చూడకపోతే లైవ్ కూడా చూడండి. సో ఆ లింక్స్ కూడా కింద ఇవ్వడానికి ట్రై చేస్తాను. అంతేకాకుండా ఐ కార్డులో పైన మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను. అక్కడ నుంచి కూడా మీరు మన వీడియోస్ చూడొచ్చు. సో ప్రతి వీడియోలో ఏదో ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయ్యేది ఉంటుంది, కానీ సో మీకు లాస్ అయ్యేదైతే ఉండదు, మీ టైం వేస్ట్ అయ్యేదైతే కాదు. సో కంపల్సరీ అయితే మన వీడియోస్ అయితే కంపల్సరీ వాచ్ చేస్తుండండి. ఇవి టోటల్గా నేను మరి 8 క్వశ్చన్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఈ 8 క్వశ్చన్స్లో మీకు ఏమన్నా ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. అంతేకాకుండా ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. వాటిలో ఏదైనా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటే కూడా నేను వాటిని పిక్ చేసుకొని ఈ విధంగా ఎపిసోడ్స్లో మళ్ళీ నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్స్లో కూడా మీ క్వశ్చన్స్ని నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇవి టోటల్గా ఈరోజు ఎపిసోడ్లో అయితే మీకు క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఎపిసోడ్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. జై జవాన్, జై కిసాన్.